అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ విక్రమార్కుని లేదా విక్రమాదిత్యుని సింహాసనం యొక్క కథ. చాలా కాలం క్రితం ఉజ్జయిని నగరాన్ని విక్రమార్కుడు పరిపాలించేవాడు. ఆయన వద్ద మంత్రి భట్టి. కాబట్టి భట్టి విక్రమార్కగా ఆయన కథలు ప్రాచుర్యం పొందాయి. ఆయన పరిపాలనలో న్యాయం లభించేది, దుష్టులు శిక్ష పడేవారు, ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించేవారు. విక్రమార్కుడు ధైర్యవంతుడు, సాహసవంతుడు, దయాశీలి, న్యాయ నిర్వహణలో సమర్థుడు, ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. భూలోకంలో విశ్వామిత్రుడు ఇంద్ర పదవికై ఘోర తపస్సు చేస్తుండేవాడు. విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు దేవలోకంలో ఆలోచనలు చేస్తాడు. రంభా ఊర్వశులను భూలోకానికి పంపించి విశ్వామిత్రుని తపస్సు భంగమయ్యేలా చేయాలనుకుంటాడు. కానీ రంభను పంపాలా, ఊర్వశిని పంపాలా? ఇద్దరూ సమానమైన నాట్యం చేయగలవారు, వీరిలో ఎవరిని పంపాలి అని నిర్ణయించుకోలేకపోతాడు. ఇద్దరూ సమానంగా చేస్తున్నారని భావిస్తాడు. వీరిలో ఎవరు గొప్ప నాట్యగత్తెలు అనగా నారదుడు ఈ విషయంలో న్యాయం చెప్పడానికి భూలోకంలోని ఏకైక రాజు విక్రమార్కుడు తగి ఉన్నాడు. ఆయనను పిలిపిస్తే పరిష్కారం లభిస్తుంది అని సలహా ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడు విక్రమార్కునికి కబురు పంపి సారథిని పంపగా విక్రమార్కుడు సంతోషంగా కల్పవృక్షము, కామధేనువు మొదలైన వాటిని చూడవచ్చని ఇంద్రలోకం చేరతాడు. అచ్చట ఇంద్రుడు విక్రమార్కుని సవినయంగా ఆదరించి ఆహ్వానించి తన యొక్క సమస్యను తెలియచేస్తాడు. అప్పుడు విక్రమార్కుడు వారి ప్రదర్శనను చూస్తాడు. సునిశ్చితంగా వారిద్దరి ప్రదర్శనను చూసిన తర్వాత రంభా ఊర్వశులలో ఊర్వశి నాట్యాన్ని మెచ్చుకుంటాడు. రంభా ఊర్వశులు ఇద్దరు సమాన నర్తకులే, ఇద్దరి ప్రతిభ చెప్పుకోదగినదే. కానీ రంభ కన్నా ఊర్వశి నాట్యంలో కొంత శాస్త్రీయత ఉంది అని తెలియచేస్తాడు. అతని సునిశ్చిత దృష్టికి, ఆలోచనలకు దేవలోకంలో అందరూ ఆశ్చర్యపడతారు. మరియు ఆయన సాహసానికి, ధైర్యానికి, ఉదారత్వానికి, న్యాయ నిర్ణేతకు గాను ఒక బహుమానం ఇద్దాము అనుకుంటారు. ఆ బహుమానము ఒక బంగారు సింహాసనం. అది రత్నాలు, మణులు, వజ్రాలు, వైడూర్యాలతో తయారై ఉంటుంది. మరియు ప్రత్యేకంగా 32 మెట్లు, 32 బొమ్మలతో తయారు చేస్తారు. వీటిని సాలబంజికలు అంటారు. అందమైన సాలబంజికలతో తయారైన సింహాసనాన్ని విక్రమార్కునికి బహుకరిస్తారు. ఆ సింహాసనాన్ని తీసుకొని విక్రమార్కుడు చాలా కాలం పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలనానంతరము సింహాసనము భూమిలోనికి కృంగిపోతుంది. చాలా కాలం తర్వాత భోజరాజు ఒక తీర్పు కోసమై ఒక ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ ప్రదేశము అక్కడ ఆయనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అందుకు గాను సేవకులను పిలిపించి త్రవ్విస్తాడు. త్రవ్వితే అక్కడ బంగారు సింహాసనం కనపడుతుంది. దానిని వెలికి తీసి తన సభకు తీసుకువెళతాడు. తాను ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని మెట్లు ఎక్కుతుంటే ఒక్కో మెట్టుకు ఒక్కో సాలబంజిక విక్రమార్కుని చరిత్రలోని సాహసాన్ని, ధైర్యాన్ని, ఔదార్యాన్ని, శౌర్యాన్ని కథలుగా చెప్పి, నీకు అటువంటి శక్తి యుక్తులు ఉంటే సింహాసనాన్ని అధిరోహించవచ్చు, లేకుంటే లేదు అని ఆ బొమ్మలు చెబుతాయి. ఆ బొమ్మలు చెప్పిన కథలను మనము సింహాసన ద్వాత్రింశిక అనే కథలో చదువుకుంటాము. భోజరాజు కూడా మహాపరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, శౌర్యశీలి కావున ఆ బొమ్మలు చెప్పిన కథలన్నింటికీ సానుకూల సమాధానాలిస్తూ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. పట్టుదల, పరాక్రమము ఉంటే దేనినైనా సాధించవచ్చు అనే విషయాన్ని ఈ కథ తెలియచేస్తున్నది. తెలుగు భాషలోని పట్టుదలకు నిదర్శనగా విక్రమార్కుని పట్టు అని కూడా మనము ఉదహరిస్తూ ఉంటాము. విక్రమార్క, బేతాళ కథలుగాను, సాలబంజికల కథలుగాను విక్రమార్కుని కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. దేవలోకం నుండి భూలోకానికి సింహాసనాన్ని తెచ్చిన పరాక్రమవంతుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.